10 ఏళ్ళకి వచ్చింది. మరి అటువంటిది వైసీపీకి ఇదేదో ముసుగని అచ్చెన్నాయుడు అంటే మనం ఆలోచించి అన్నారా లేదా నాకు తెలీదు. ఇంకా మూడోది అదే మాట ఆల్ పార్టీ కూడా అంటున్నాడు. ఆయన ఎస్ఎఫ్ఐలో పనిచేశారు. ఈ వామపక్ష నేపథ్యం గతంలో ఉంది. ఇప్పుడు తెలుగుదేశంలో ఉండొచ్చు. కానీ భారీ ఎత్తున డబ్బు ఖర్చు పెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల స్వరూపం మారిపోయింది ఈసారి. ఎమ్మెల్సీ ఎన్నికలేదు ఉపాధ్యాయులు, మేధావులు, ఆలోచన పరులు కాస్త ప్రత్యామ్నాయ సమాంతర పాయగా ఉండాలన్న దాన్ని కాస్త పులుసులో కలిపేయడం అన్నట్టుగా మెయిన్ స్ట్రీమ్లో కలిపేసి డబ్బు గుమ్మరించి కేసులు వేసి అవన్నీ కూడా చేశారు. కాబట్టి ఇవి మిశ్రమ ఫలితాలు, మిక్స్డ్ రిజల్ట్స్గా చూడాల్సిందే తప్ప వైసీపీ కానీ టీడీపీ కానీ అంతగా ఆనందించాల్సిన అంశం లేదు. దీంట్లో నుంచి ఇంకొక డైరెక్షన్ ఏమొచ్చిందంటే ఉత్తరాంధ్రలో తెలుగుదేశం కూటమికి ఎదురుగాలి వీచింది. మీరు నిన్న మనం చర్చించిన శాసన మండలి వ్యవహారానికి మనం తీసుకొని వస్తే శాసన మండలిలో నిన్న కళింగ యుద్ధం జరిగిందని నేను చెప్పా. ఇటు బొత్స అటు అచ్చెన్నాయుడు ఒకరి మీద ఒకరు విపరీతంగా. ఆ సమయంలో మనం మాట్లాడిన తర్వాత జరిగింది ఏంటి, అమరావతి రాజధాని సమస్య కూడా వచ్చింది. మేము విశాఖపట్నం అన్నీ అభివృద్ధి చేయాలని ఏదో అన్నాం, కానీ అమరావతి రాజధాని సమస్య వచ్చినప్పుడు తర్వాత ఈరోజు వరకు అది కొనసాగుతూ ఉంది. అంటే వైసీపీ అనేది ఇప్పటికి కూడా ఉత్తరాంధ్ర అనే ఒక నినాదాన్ని పట్టుకొని ఇప్పుడు కూడా ఓడిపోయారు కాబట్టి దాన్నే ఒక పునాదిగా చేసుకోవాలని చూస్తుందని ఒక సందేహం కలుగుతుంది. ఇది ఓటమిని ఉద్యోగులు ఉపాధ్యాయులైన కోణంలో చూడకుండా ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి కూటమికి ఆఖరు పవన్ కళ్యాణ్ కూడా గెలిపించలేకపోయారు అన్న స్లోగన్ వాళ్ళు తీసుకోవటం, వెంటనే వీళ్ళు దిగిపోవటం. రెండవది బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉండి అప్పుడు చంద్రబాబు నాయుడు పర్యటనకు వెళ్తానంటే ఆ సమయంలో అమరావతిని శ్మశానం అని అనడం ఎవరు హర్షించలేదు. అది చాలా పొరపాటే. నిన్న ఆయన మళ్ళీ ఆ విషయం వచ్చి నిన్న కదా మొన్న ఆ ప్రస్తావన తీసుకొని వచ్చి ఆయన నిలదీసినప్పుడు ఆయన బొత్స సహజ శైలిలో తన అన్నది మన మీద కూడా అంటాడు కదా, కన్ఫ్యూజన్ మనకే ఉందని సృష్టిస్తూ ఉంటాడు ఆయన. సో అప్పుడు అన్నాము, అప్పుడు మా విధానం కాబట్టి అన్నాము, మేము 3 రాజధానులు కాబట్టి అన్నాము అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు విధానం ఏంటి, దాన్ని దిద్దుకుందా వైసీపీ? ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు కాబట్టి ఆ విధానాన్ని దిద్దుకుందా, లేక ఇప్పటికి కూడా 3 రాజధానుల దానికి కట్టుబడి ఉన్నారా? కట్టుబడి ఉంటే దానికోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ చాలా ప్రశ్నలు వచ్చాయి. తర్వాత మీడియా మిత్రులు కూడా అడిగారు బొత్సను, మీ విధానమే మళ్ళీ మేము ఆలోచించుకొని మేము అది చెప్తాము, అప్పటి మా విధానం దాన్ని బట్టి మేము చెప్పాం కానీ ఇంకోటి కాదన్న పద్ధతిలో ఆయన దాటేస్తూ వచ్చారు. కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాన్ని ఉత్తరాంధ్ర కోణాన్ని కూడా వైసీపీ ఏదో మేళవించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కనిపిస్తుంది. అమర్నాథ్ కూడా అదే డైరెక్షన్ దీనికి ఇవ్వటం ఒకటి. బొత్స ఇలా అన్నారు కదంటే ఏదో మామూలుగా అన్నారు అని, అంటే కొంతమంది ఇబ్బంది కూడా పడుతున్నారు. బొత్స జగన్ను లేదా వైసీపీని ఇబ్బందిలో పెట్టాడు ఈ ప్రస్తావన తీసుకొని వచ్చి అని ఒక ఇది కూడా మీడియాలో నడుస్తుంది. అదేంటంటే అదేదో ఎన్నికలు అయిపోయి మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత చూసి ఏదో ఒక వైఖరి తీసుకుందామంటే అవకాశం లేకుండా ఇప్పుడు చెప్పండి, మీరు 3 రాజధానులకు ఉన్నారా, 1 రాజధానికి ఉన్నారా? వాస్తవికత లేకపోతే కాస్త పరిశీలన చేసిన వాళ్ళు ఎవరైనా ఇంకా 3 రాజధానుల 3 పాటను హర్షించరు. అది ప్రజలు హర్షించలేదు, రాజకీయ పార్టీలు హర్షించలేదు, 3 చేసింది కూడా ఏం లేదు. ఆయన ఇప్పుడు కూడా ఏమన్నాడు, అన్ని తాత్కాలిక భవనాలకు మీరు ఇంత ఖర్చు పెట్టారు. ఇవన్నీ ఖచ్చితంగా అమరావతి ఆలస్యం కావడంలో తెలుగుదేశం గత ప్రభుత్వ పాత్ర ఉంది. వైసీపీ 3 రాజధానులు అన్నాక అసలు అమరావతి కట్టడం అనే అవకాశమే లేకుండా పోయింది. కాబట్టి ఇందులో ఎవరి వాటా ఎంత అని లెక్కల తర్వాత వేసుకోవచ్చు. కానీ వైసీపీ కనుక మాజీ మంత్రి అమర్నాథ్ అంటున్నట్టుగా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉత్తరాంధ్ర రాజధాని అనేదానికి కనుక ముడిపెట్టేటైతే మటుకు మళ్ళీ చర్చ మొదటికే వస్తుంది, స్క్వేర్ 1 అవుతుంది ఇది. మరి దాని మీద మధ్యాహ్నానికో సాయంత్రానికో వైసీపీ వాళ్ళు ఏమైనా స్పష్టత ఇస్తారా? మూడవది ఉపాధ్యాయులు ఉద్యోగులను 2 సార్లు ఎన్నికల్లో తాము ఎందుకు దూరం చేసుకున్నారు? ఈసారి అసలు ఎన్నికల్లో పాల్గొనలేదే. పాల్గొని ఉంటే లేదు తెలుగుదేశం కూటమిని ఓడించడమే మా లక్ష్యం అని వాళ్ళు ఏమైనా ప్రకటించి ఉంటే వాళ్ళు మాట్లాడడానికి కొద్దిగా ఉండేది. నేను కూడా మీతో అన్నాను కదా, మీరు ఓడించడం మీ లక్ష్యం అయితే మేము ఓడిస్తాం. అదేం చెప్పలేదు. మీరు పోటీ చేయలేదు, మీరు ఎన్నికల్లో వైఖరి ప్రకటించలేదు, మీరు గట్టిగా చేసింది లేదు. కానీ ఉదయం రాజే అంటున్నాడు ఆల్పాటి ఏమని, అసలు జగన్ మిర్చి యార్డుకు వచ్చింది మిర్చి కోసం కాదు పీడిఎఫ్ కోసం వచ్చాడని ఆయన చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కొంచెం విచిత్రంగా ఉన్నాయి. బహుశా ఇంకా ఉభయ గోదావరి ఫలితాలు ఇవన్నీ వచ్చాక సాయంత్రానికో తప్పకుండా దీని మీద రాజకీయ సంకేతాలు వస్తాయి.
నేను 3 విషయాలైతే చెప్పదలుచుకున్నాను. ఉత్తరాంధ్రలో ఓడిపోవటం అనేది తప్పకుండా కూటమికి ఎదురుదెబ్బ ఒక కోణంలో. రెండోది, ఓడిపోయారు కాబట్టి పీడీఎఫ్ వాళ్ళు వైసీపీకి ముసుగంటే ఉపాధ్యాయులు కానీ రాజకీయ పక్షాలు ఎవరు ఒప్పుకోరు. ఇది 50 ఏళ్ళ యూటీఎఫ్, వైసీపీకి 10 ఏళ్ళే కదా వాళ్ళ ఇది, పీడీఎఫ్కు కూడా 20 ఏళ్ళు. కాబట్టి అది కుదిరేటటువంటి కథ కాదు. మూడోది, దీన్ని చూసి వైసీపీ అమితంగా ఆనందపడడానికి ఏమీ కారణం లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమీ పిలుపులు ఇవ్వలేదు, వాళ్ళేం భాగస్వాములు కాలేదు. ఒకవేళ అయి ఉంటే ఇప్పుడు కూడా చెప్పలేకపోతున్నారు కదా మేము కృషి చేసాము ఈయన కోసమని. నిజంగా అంటే ఇంకా ఫైనల్గా 4వ పాయింట్ చెప్పాలంటే, కూటమిలో కొద్దిపాటి తేడా బీజేపీ వాళ్ళు అటు బలపరిస్తే గాదే శ్రీనివాసులు నాయుడిని పీఆర్టీయును, టీడీపీ జనసేన రఘువర్మను బలపరిచాయి. కాబట్టి ఒక విధంగా కూటమిలో ఉన్న కొద్దిపాటి తేడాలు, ఎమ్మెల్సీ స్థానాలు తిరిగి తాను తెచ్చుకోవాలనుకుంటున్న బీజేపీ యొక్క ఆలోచనలు కూడా దీంట్లో కొంత కనిపిస్తాయి మనకు. సో ఈ ఉత్తరాంధ్ర వ్యూహం అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఈయన రేపు నుంచి ఏదో యాత్రలు ఏవో చేస్తానంటున్నారు, అది ఉత్తరాంధ్ర నుంచే ఇచ్చాపురం నుంచే అని చెప్పి మరొక టాక్ వస్తున్నారు సార్. వాళ్ళు ఉత్తరాంధ్ర ఫోకస్ పెడతారు. ఉత్తరాంధ్ర రాయలసీమ అని బొత్స కూడా మళ్ళీ ఈరోజు కూడా కౌన్సిల్లో ఆయన అంటున్నారు. మరి అమర్నాథ్ అయితే ఇంకొకటి కూడా మాట్లాడుతున్నారు. ఆయన ఈరోజే మాట్లాడారు, ఈ ఎన్నికలతో సహా రిషికొండలో మేము ఒక భవనం కడితే దాని మీద మీరు ఏదో గొడవ చేశారు, కానీ బ్లూ చిప్ సముద్రమా అదేదో అది ఆ బ్లూ ట్యాగ్ వస్తే సముద్రం ఇది అంతర్జాతీయంగా వేదికల్లో అన్నింటిలో కూడా మన టూరిస్ట్ మ్యాప్లో ఉండి ఎంతో మేలు జరిగేది, అది మేము తేవాలని ప్రయత్నిస్తే మమ్మల్ని అన్నారు, మీరేమో తీసుకురాలేదు, పైగా రిషికొండ మీద కట్టడం కూడా చాలా అన్యాయమైనట్టు దాన్ని అంతా రభస్ చేశారు. కాబట్టి ఇవన్నీ చూస్తే ఏం తెలుస్తుంది అని అంటే ఉత్తరాంధ్ర విశాఖపట్నం ముఖ్యంగా ఈ విషయంలో మేము అభివృద్ధి కోసం పనిచేస్తే మీరేమో దాన్ని అప్పుడు అడ్డుకున్నారు. మొన్న బొత్స దర్యాప్తు చేయండి, ఇన్వెస్టిగేషన్ చేయండి, రిషికొండలో మేము భవనాలు కట్టాము, డబ్బు తగలేసాము, అది ఇది అన్నారు కదా, మేము కట్టింది ప్రభుత్వ భవనాలే కదా, మీరు ఇప్పుడు దాని మీద దర్యాప్తు చేయండి అంటున్నారు. నిజంగా మనం కూడా రిషికొండ మీద ఏమైనా ప్రభుత్వం దర్యాప్తు చేస్తే ఆసక్తిగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక 3 ఏళ్ల పాటు రాజకీయం మొత్తం రిషికొండ చుట్టూ తిరిగింది కాబట్టి ఇప్పుడు రిషికొండ పేరు చాలా తక్కువగా వినిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లేదా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ వీళ్ళు ఒకసారి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత రిషికొండ రిషిలాగా నిశ్శబ్దంగా ఉంది. మరి ఎందుకో మనకు తెలియదు, కానీ దాన్ని మళ్ళీ ఎజెండా చేస్తున్నట్టుగా కనిపిస్తుంది వైసీపీ చూస్తే, అదైతే స్పష్టం. కానీ రెండోది నాకు ఆశ్చర్యం కలిగేది ఏంటంటే, రాయలసీమ హైకోర్టు బెంచ్ దాని మీద ఎందుకు వైసీపీ మాట్లాడలేదు పెద్దగా, అది కూడా సందేహం కలుగుతుంది. టీడీపీ కానీ వైసీపీ కానీ వీళ్ళు కోర్టులో కేసు వచ్చింది, హైకోర్టు చెప్పింది కదా, మేము చెప్తేనే తప్ప మీరేదో అనుకుంటే కుదరదని హైకోర్టు చెప్పింది, అంటే సస్పెన్స్లో పెట్టారు. హైకోర్టు పూర్తి స్థాయిలో కాకపోయినా హైకోర్టు బెంచ్ అన్న పెట్టడం అయినా సస్పెన్స్లో పెట్టారు. కేంద్రం కూడా దీని మీద ఏమీ మాట్లాడడం లేదు. మరి ఈ విషయంలో మళ్ళీ ఒకసారి ఈ ప్రాంతీయ కోణాలు, 3 ప్రాంతాలకు సంబంధించిన ఈ కోణాలు మళ్ళీ తీసుకొస్తున్నారేమో అని ఒక సందేహం మటుకు తప్పకుండా కలుగుతుంది. దీన్ని తెలుగుదేశం మరి ఎలాంటిది ఇస్తుందా? నీటి ప్రాజెక్టుల విషయంలో ఆ సమస్య వచ్చింది. ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది ప్రైవేట్ రంగంలో కడతామని చెప్తున్నారు ఎవరు? చంద్రబాబు నాయుడు. ప్రైవేట్ ప్రాజెక్టులు ఇంతవరకు దేశంలో లేవు. అసలు ఆయన